గౌతమ్ గంభీర్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు మొదటి టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. శ్రీలంకతో T20 సిరీస్ గెలిచేశారు. అయితే ఇంకా ఒక T20 మిగిలింది, అది కూడా ఆడాలి కదా. మరి ఈ T20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకుంటాయి మార్పులు అంటే అవకాశం ఇవ్వాలి కదా పాపం ఆడని వాళ్లకు. అయితే సంజు శాంసన్ పైన సూర్యకుమార్ యాదవ్ జాలి చూపిస్తాడా లేదా? ఎందుకంటే ఒకే ఒక ఛాన్స్ పొరపాటుగా వచ్చింది, ఆ ఛాన్స్ ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఇప్పుడు సిరీస్ గెలిచారు కాబట్టి సంజు శాంసన్ ని కంటిన్యూ చేస్తారా? శుభ్మన్ గిల్ ఓపెనింగ్ స్లాట్ లోకి వచ్చేస్తాడా? సో సిరీస్ గెలిచినా సరే ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడ మనం క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు కొన్ని నార్మల్ విషయాలు తెలుసు. ఇది థర్డ్ T20 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7 కి స్టార్ట్ అవుతుంది. సోనీ 10.5, సోనీ 10.3, సోనీ లివ్ యాప్ లో మీకు లైవ్ వస్తుంది. అయితే ఇంపార్టెంట్ గా మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. పల్లెకెల స్టేడియం పిచ్ రిపోర్ట్. మనం అనుకున్నట్టు ఈ పిచ్ రెండు T20లో కూడా బిహేవ్ చేయలేదు. నార్మల్ గా అయితే ఈ పిచ్ స్లోగా ఉండాలి, కానీ రన్స్ అన్నవి భారీగా వస్తున్నాయి. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్, స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ అవుతోంది. పిచ్ అయితే మాత్రం బ్యాటింగ్ చేసే కొద్దీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ అయినా చివరికి వెళ్లే కొద్దీ స్లోగా మారుతోంది. అయితే ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ అండ్ సెకండ్ T20లకు వాడిన పిచ్ సేమ్. ఇప్పుడు థర్డ్ T20కి ఒకవేళ డిఫరెంట్ పిచ్ యూస్ చేస్తే ఆ పిచ్ స్లోగా ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు రిజల్ట్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే పేసర్స్ కు 59 వికెట్స్, స్పిన్నర్స్ కు 57 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ టోటల్ గా 25 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 13 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 9 టైమ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 168, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 150. ఈ గ్రౌండ్ లో ఇప్పటివరకు టీమిండియా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది. సో ఇండియా ప్లేయింగ్ 11 గురించి ఏం మార్పులు జరిగే అవకాశం ఉంది? సో శుభ్మన్ గిల్కి ఏమైందంటే ఒక నెక్ స్పామ్ అంటే మెడ నొప్పి కారణంగా అతను సెకండ్ T20 ఆడలేదు. ఇప్పుడు ఒకవేళ తను ఫిట్గా ఉంటే మాత్రం తనని ప్లేయింగ్ 11లోకి రాకుండా ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వస్తాడు. అంటే ఛాన్స్ ఇచ్చిన కొత్త ప్లేయర్స్కి సంజు శాంసన్కి ఛాన్స్ ఇవ్వరు, శుభ్మన్ గిల్నే ఓపెనింగ్ చేయిస్తారు. సో ఇప్పుడు సంజు శాంసన్ ఆడడం అన్నది శుభ్మన్ గిల్ ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంది. అతనికి ఏ ఇంజురీ లేకుంటే అతను ఆడతాడు. ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్ ప్లేస్ లో శివం దుబే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది 100% షూర్ కాదనమాట. ఎందుకంటే రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఛాన్సెస్ తక్కువ వస్తున్నా బౌలింగ్ ఛాన్సెస్ బాగా వస్తున్నాయి. దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పిచ్ కి తన బౌలింగ్ బాగా సూట్ అయింది. బట్ స్లైట్ గా కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి శివం దుబే టీంలోకి రావడానికి. అయితే అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అలాగే మొహమ్మద్ సిరాజ్ ప్లేస్ లో ఖలీల్ అహ్మద్ టీంలోకి రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మేజర్ గా 2 చేంజ్లు లేదా మనం అనుకున్నట్టు అన్ని జరిగితే 3 చేంజ్లు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ శుభ్మన్ గిల్ కు బాగాలేకుంటే 4 చేంజెస్ జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లేదా సంజు, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ లేదా శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణయ్, మొహమ్మద్ సిరాజ్ లేదా ఖలీల్ అహ్మద్. శ్రీలంక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలి. అందరికీ స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, వీళ్ళకు స్టార్టింగ్ ట్రబుల్ లేదు, ఎండింగ్ ట్రబుల్ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో స్కోర్ భయంకరంగా చేస్తున్నారు, తర్వాత 30-40 రన్స్లోనే 8 వికెట్స్ 9 వికెట్స్ కోల్పోతున్నారు. 2 T20లో అదే జరిగింది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మతీషా పత్రానా లాంటి బౌలర్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళ దగ్గర నుంచి సరైన సపోర్ట్ దొరకట్లేదు. రన్స్ చాలా ఈజీగా కొట్టేస్తున్నారు మన వాళ్ళు. వీళ్ళు ఈ సిరీస్ ఆల్రెడీ ఓడిపోయారు. ఈ T20 గెలవడం కూడా చాలా కష్టమైన విషయమే, చాలా కష్టపడాలి. వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి తీరాలి. శ్రీలంక ప్లేయింగ్ 11 పతుమ్ నిశంక, కుశల్ మెండిస్, కుశల్ పెరేరా, కమిందు మెండిస్, చరిత్ అస్లంక, దశున్ షనక, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేష్ తీక్సన, మతీషా పత్రానా, అషిత ఫెర్నాండో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.